నమస్తే, కుమార్ రాజా కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకోసం చెరువు సందువ చేప పులుసు చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో చెరువు సందువ చేపని అన్ని పెళ్ళిళ్ళలో వేసేస్తున్నారు. ఇది మామూలుగా సముద్ర సందువ చేప కంటే కొంచెం కర్రీ తక్కువగా ఉంటుంది, నూనె కూడా తక్కువ పడుతుంది. ఈ చేప వండుతుంటేనండి ఎక్కువగా నూనె వచ్చేస్తుంది కాబట్టి నూనె కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు బాగా వేపేసుకోవాలి. ఇది బాగా వేగిపోయేలాగా వేపాల్సిన అవసరం లేదండి, మీడియం వేగితే సరిపోతుంది. కొంచెంసేపు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఈ మాత్రం చాలండి వేగితే. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఈ ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా తిప్పుకుందాం. ఈ పసుపు, ఉప్పు, కారము, మసాలా ఇవంతా మనకి బాగా ముక్కలకు పట్టాలండి. ఆ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేసుకుని కలుపుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటిగా వేసుకుని కలుపుకున్నా మనకి ముక్కలకు బాగా పడుతుంది. ఉల్లిపాయ ముక్కలకి చాలా బాగా పట్టడం వల్ల రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం ఎక్కువ పడుతుంది, 2 స్పూన్లు పడుతుంది. కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే మన చేపల కూర రుచిగా ఉంటుంది అన్నమాట అండి. బాగా తిప్పుకుంటున్నాం చూసారా, బాగా ముక్కలు పడితేనే రుచి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, ఆ ముక్కలు ఇందులో వేసేసుకుని ఒక రౌండ్ తిప్పాలండి, ఎక్కువ తిప్పకూడదు. ఒక రౌండ్ కొంచెం తిప్పి తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనిస్తే కనుక ముక్క చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ తిప్పకూడదు, ముక్కిడిపోతుంది. అందుకని కొంచెం తిప్పుకొని 1 నిమిషం మూత పెట్టేస్తే మగ్గిపోతే మనకి సరిపోద్దండి. చూడండి, మొక్క కొంచెం గట్టిగానే ఉంటుంది సొంత అంటే అంతే. ఒక్క ముక్క మనకి విడివిడిగా ప్లేస్లో చూసారండి మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుందాం. చాలామంది చింతపండు పులుసు వేసేస్తారు. నేను కొంచెం నీళ్ళు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాను. చూసారా, ముక్క ఉడికిపోయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసాం అనుకోండి, ఇంక ముక్క ఉడకదన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ కొద్దిగా ఎంత కావాలో అంత ఉడికించుకున్నాము. చింతపండు పులుసు వేసాక ముక్క పడుతుంది. ఈ చింతపండు పులుసు తప్ప మొక్క ఇంకా ఎక్కువగా ఉడకదన్నమాట, ఓవర్గా కుక్ అయిపోదు. ఈ చింతపండు మనం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి. చేపల కూర తిప్పేటప్పుడు ఎప్పుడు గరిటెతో తిప్పకూడదండి. నేను ఫస్ట్ తిప్పాను గరిటెతోటి, ఆ తర్వాత ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మొక్క మళ్ళీ గరిటె పెట్టామంటే ముక్కిడిపోతుంది అన్నమాట. కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని కలిపి పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ మగ్గనిస్తే చేపల పులుసు మనకు తయారైపోతుంది. చూసారా, పులుసు దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకోవడమే. కొత్తిమీర జల్లుకుని వడ్డించేసుకోవడమే. ఈ సందువ చేప చాలా రుచిగా ఉంటుందండి. చెరువు సందువ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెళ్ళిళ్ళకి వేసేస్తున్నారు అన్నమాట. తక్కువ ఖరీదులో వస్తుంది. మనకు ఒక చేప ఒక 200లో వచ్చేస్తుందండి. రుచి మాత్రం సందువ మనకి చెరువు చేప, సముద్రం చేప ఒకేలాగా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇదండి నా చేపల కూర. మీకు కనుక నచ్చితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.